ప్రయాణం సాగిస్తుండగా స్వామికి సందేహం కలిగింది. ఈ షావుకార పరీక్షిద్దామని చెప్పి ఒక సన్యాసుల కొందరికి షావుకారా నౌకాయాన స్థితంతవా మీ పడవలలోన సలుకేమిటి. ఈ రోజు ఏకాదశి మహాపర్వదం. నేను సన్యాసిని బేరవాడిని. సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తాను, కొద్దిగా నాకు ధన సహాయం చెయ్యండి అని అడిగారు. షావుకార జ్ఞానంతో దానం చేయకుండా దొంగ సన్యాసం అపహాస్యం చేసి, ఓ ఈ సన్యాసి, మా పడవలలో ధనం లేదయ్యా, కొలువు తీగల మాత్రమే మా సత్యం కలిగారు. స్వామి కనగలిగి షావుకారా మీ నోటి వెంట వచ్చిన మాటలు సత్యమవుతాయి అని చెప్పేసరికి ధనమంతా ఒక్కమారుగా ఆకులుగా తెగలుగా మారింది. షావుకారు అక్కడనే మూర్చపోయాడు. కొంత సమయానికి ఇదంతా కూడా సన్యాసి మాయగా తెలుసుకుని స్వామిని శరణ వేడుకున్నారు. స్వామికి జాలి కలిగి వారి ధనం వారికి అంతర్ధానం. షావుకారు వారి జ్ఞానం తెలుసుకుని ప్రయాణం సాగిస్తూ ఒక నౌక ద్వారా శ్యామవార్త వారికి వర్తమానం తెలిపారు. నౌకరి శ్యామవారు చెప్పగానే ఈ వ్రతాన్ని దానం చేసి వ్రతమంతా భక్తి శ్రద్ధలతో గుర్తు చేసి తల్లి మాత్రం ముందుగా నది వద్దకు చేరుకుంది. కళావతి చిన్నది వ్రతం పూర్తి చేసే ప్రసాదం వచ్చిన పనులు కలిగించి భర్తను చూడాలి అన్న తొందర చేత ప్రసాదం తాను స్వీకరించకుండా నదీ తీరాన్ని వెళ్ళింది కళావతి. స్వామికి ఆగ్రహం కలిగి ఏ భర్తను చూడాలి అని ప్రసాదం మరిచిందో ఆ భర్తతో ఉన్న పడవను మాత్రమే నీటిలో నుంచి వేశాడు స్వామివారు. స్త్రీలకు ఏనాటికైనా ఎప్పటికైనా సరే సౌభాగ్యం ఐశ్వర్యం లేదు కనుక భర్త కంఠం ముందే మరణించాడని నదిలో ప్రవేశించబడింది కళావతి. స్వామికి జాలి కలిగి ఆకాశవాణి వల్ల కళావతి చేసిన తప్పును తెలియపరిచాడు. వెంటనే షావుకారు తన కుమార్తెను తీసుకుని ప్రసాదం తినిపించి నదీ తీరాన్ని వచ్చేసరికి షావుకారుడు సజీవంగా ఉన్నాడు. చతుర్థాధ్యాయ పరమేశ్వరాత్మనస్తు. గోవిందా.